ఫ్రెండ్స్, ఇవాళ మనము పాస్తా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో పాస్తాని ఇలా రా పాస్తాని ముందు తీసుకొని చక్కగా వాటర్తో కడుక్కోవాలి. దీంట్లో దుమ్ము ధూళి ఏదైనా ఉంటుందేమో అని ఒకసారి ఇలా వాటర్తో 2 సార్లు కడుక్కొని ఆ తర్వాత మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇలా కడుక్కున్న పాస్తాని వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళు ముందుగా మరిగించుకొని ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇలా పాస్తాలన్నీ వేడి నీళ్ళల్లో వేసుకున్న తర్వాత కాసేపు ఉడకనిద్దాం. సో పాస్తా ఇలా ఉడుకుతూ ఉంటుంది. మనము వీటికి కావాల్సిన ఐటమ్స్ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. నేనైతే దీంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ టమాటోస్. ఓకే, టమాటోస్ ఇంకా కట్ చేయలేదు, కట్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఉడుకుతున్న పాస్తాని పక్కన స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకొని ఈ పక్కన ఒక ఎంటీ బౌల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. సో కొంచెం ఆయిల్ వేసేసి పోపుకి రెడీ చేసుకుందాం. గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కావాల్సినన్ని పోపు దినుసులు వేసుకుందాం మనం. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. అవి బాగా కాలిన తర్వాత అప్పుడు మనం మిగతా ఐటమ్స్ వేసుకుందాం. పోపు దినుసులు బాగా కాలాయి కదా, ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం బాగా. ఇది పాస్తా కాబట్టి నేను కొత్తిమీర కూడా ముందే వేసేసుకున్నాను. మీకు నచ్చితే తర్వాత వేసుకున్నాను. నాకు ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. ఇవి ఇలా కాలుతూ ఉంటాయి. ఆలోపు మనము టమాటో కట్ చేసుకుందాం. మన టమాటో కట్ అయిపోయింది, పాస్తా బాయిల్ అయిపోయింది అండ్ పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టమాటో కూడా వేసుకుందాం. సో ఇప్పుడు టమాటో వేసుకున్నాం కదా, ఒక టమాటా కూడా కాస్త మగ్గిన తర్వాత మొత్తం పాస్తాలోకి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాం. టమాటో వేసిన తర్వాత కలర్ అంతా మారిపోయింది చూడండి. ఆయిల్ కలర్ అంతా లైట్గా రెడ్డిష్ కలర్ వస్తుంది. నేను పసుపు, కారం అట్లా ఏం వేయలేదు. ఈ టమాటోలోంచి రిలీజ్ అయిన కలర్ అనమాట అది. చూడండి ఎంత బాగుందో, లైట్ కలర్లో సూపర్ ఉంది కదా. సాల్ట్ వేసాక ఇందులో మనం పాస్తా మసాలా కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు పాస్తాని ఇందులోకి షిఫ్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు పాస్తాని అందులోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, నేను కొంచెం ఎక్కువ బాయిల్ చేశాను పాస్తాని. మీకు నచ్చితే కొంచెం తక్కువ బాయిల్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం తొందరగా డైజెస్ట్ అవ్వాలి. మైదా పిండి కదా ఇది, పిల్లలకి బాగుండాలి అని చెప్పి నేను కొంచెం ఎక్కువ బాయిల్ చేశాను. మీకు నచ్చకపోతే కొంచెం తక్కువ బాయిల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాం. మన పాస్తా రెడీ. చూడండి, మన పాస్తా రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. సో ఇప్పుడు తిందాం. సో ఫ్రెండ్స్, టేస్టీ పాస్తా రెడీ. సో మీకు నచ్చితే ఇలా తినండి, లేదంటే కాస్త టమాటో సాస్ వేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇలా కూడా బాగుంటుంది సాస్ లేకుండా. సాస్ వేసుకొని తింటాం, మీ ఇష్టం అది. మీకు ఎలా నచ్చితే అలా తినండి, బట్ చాలా టేస్టీ ఉంది. నేనైతే కొంచెం సాస్ వేసుకోవాలని అనుకుంటున్నాను. కొంచెం సాస్ వేసుకొని తింటాను.